ఏమండో మన హైదరాబాద్ ఫ్రెండ్స్ గారు, ఇదేమనుకోకండి, ఇది పకోడీ. అయితే ఈ వైజాగ్ స్టైల్ పకోడీ ఎలా ఉండాలో నేను మీకు చెప్తాను ఈరోజు. హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను వంట చేస్తున్నా మా వైజాగ్ స్టైల్ పకోడీ కర్రీ. సో మా వైజాగ్ స్టైల్ పకోడీ కర్రీ చూడాలనుకుంటున్నా. చాలామంది మా వైజాగ్ వాళ్ళకి తెలుసు ఎట్లా చేసుకుంటారో. పకోడీని కూడా కూర చేసుకోవచ్చా అని కొత్త కాన్సెప్ట్ మీ అందరికీ పరిచయం చేస్తాం. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, నానబెట్టుకున్న చింతపండు. ఎక్కడ పెట్టినా చింతపండు. సో వీటికి కావాల్సిన అన్ని ప్రిపరేషన్. పకోడీ, ఉప్పు, కారం అన్నీ రెడీగా ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నా అనేది చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్, గిన్నె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగిస్తా. హీట్ ఎక్కింది కదా, ఆల్రెడీ గిన్నెలో వాటర్ ఉంది. ఆ వాటర్ మొత్తం పోగొట్టేలాగా గిన్నెని హీట్ పరుచుకొని, పోపు సామాన్లు అవసరం లేదు, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉప్పు, పసుపు, తగినంత కారం. సో బాగా హీట్ ఎక్కింది కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అయిపోయిన తర్వాత బాగా హీట్ ఎక్కినాక, ఇప్పుడు హీట్ ఎక్కిన దాంట్లో ఫస్ట్ కరివేపాకు వేసుకున్న, చుట్టుపక్కల ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్, దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా కలుపుకొని కొంచెం బ్రౌనిష్ వచ్చేలా కలుపుకోవాలి. కట్ చేసిన టమాటా వేసుకున్నాక కాస్త ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ టమాటా ఇప్పుడు తొందరగా వేగాలి అంటే మనం ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా, ఉప్పు వేసినాక కొంచెం మగ్గింది. ఇంకాస్త ఒక 5 minutes వదిలేస్తా దీన్ని. బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పసుపు, చిటికెడు పసుపు వేస్తే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోతుంది.
కారం మనకి సరిపడాక నాకు ఇప్పుడు ఈ కారం సరిపోతుంది. నాకు ఎందుకో పకోడీ కర్రీ చేసుకుంటున్నాను అనిపించింది. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. మా వైజాగ్ బాగా గుర్తొచ్చింది. సో వైజాగ్ మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఇలా పకోడీ కర్రీ చేసుకుంటున్నాం. కాస్త ఒక 5 minutes వదిలేస్తాం. ఇంకేం గరం మసాలా వేయలేదు, ఇవే వేసేసిన. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు బాగా కలుపుకుంటే ఇట్లా వాటర్లో వస్తుంది. సో చింతపండు వాటర్ని ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది బాగా దగ్గరికి అయినాక కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాం. కొంచెం దగ్గర అయినాక పకోడీ వేస్తాం. ఇప్పుడు కొంచెం దగ్గరగా అయ్యిందండి. సో నేను దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా లైట్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పకోడీని వేస్తాం. పకోడీ పులుసు అంటే ఏంటో తెలుసా అండి? మా వైజాగ్లో ఏం కర్రీ లేకపోయినా పకోడీ ఉండి పకోడీతో ఇలాగ పులుసు పెట్టేసుకుంటాం. ఆ పకోడీ పులుసులో చక్కగా వేడి వేడి అన్నము ఉల్లిపాయ దంచుకొని తింటే దీని అమ్మ జీవితం నెక్స్ట్ లెవెల్. పకోడీ పులుసు, బూందీ కర్రీ ఇప్పుడు ఇది వేసినా కదా. ఇప్పుడు ఇది కాస్త దగ్గరికి అయ్యేదాకా పుల్ల పుల్లగా కారం కారంగా కూరలో అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 5 minutesలో ఇంకా అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది పకోడీ కర్రీ. ఇంకా దించి తినడమే ఆలస్యం. ఇదిగా మా పకోడీ, వైజాగ్ పకోడీ పులుసు కర్రీ. వైజాగ్ పిల్ల మజాకా.